కేసీఆర్ చెప్పడం. ఇక నేనేమో మరి మానవతరాయ్ గారు కూడా కొన్ని కీలకమైన కమెంట్స్ చేస్తారు. ఏంటి మీ సమాధానం ఏంటి? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి మీరు. సునీత గారు అరెస్టులైనా దేనికైనా భయపడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇది చేస్తున్నదే కుట్రపూరితంగా రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నది కాబట్టి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న. అంటే ఓకే, అసెంబ్లీలోనే పెడతామని చెప్తున్నారు, బానే ఉంది. కానీ అంటే ఇప్పటి వరకు అసెంబ్లీకి రాని కేసీఆర్ మరి ఈసారి స్పెషల్ సెషన్ కి వస్తారనుకోవచ్చా? ప్రజలకి ఇప్పుడు ఏదైతే కమిషన్ ముందుకు వెళ్లారు, విచారణకు వెళ్లారు, బానే ఉంది, అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు స్పెషల్ సెషన్ అసెంబ్లీకి కూడా వస్తారా? దీని గురించి అక్కడ ఆన్సర్ ఇస్తారా ప్రజలకి? సునీత గారు అసెంబ్లీకి వస్తారా రారా ఏంది అన్నది కూడా ఇప్పుడు సబ్జెక్ట్ గా చర్చ ఎందుకు సబ్జెక్ట్ కాదు? అదే కదా ఇప్పుడు అసెంబ్లీలో పెడతామన్నప్పుడు అన్ని పార్టీలు అభిప్రాయం తీసుకుంటారు. జవాబుదారితనంగా ఉండాలి కదా. కాళేశ్వరం మేం బాధ్యుడు కేసీఆర్ అన్నప్పుడు కేసీఆర్ అక్కడ లేకపోతే ఎట్లా? సంబంధించింది బరాబర్గా సమాధానం, అన్నిటికి సమాధానం చెప్తాం, భయపడేదేం లేదు. ఇవాళ ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నటువంటిది, ప్రతీకారంతో చేస్తున్నటువంటిది కాబట్టి బరాబర్ అన్నిటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మొత్తంగా మాట్లాడితే విష ప్రచారం, తప్పుడు ప్రచారం. ఒకటి ఎందుకు అంటే ఇప్పుడు సోదరులు ఇప్పుడు మానవతరాయ్ గారు ముఖ్యమంత్రికి విచక్షణాధికారం, ముఖ్యమంత్రికే కాదు ప్రతి స్థాయిలో మన రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం ఏంటంటే సోదరులు చదువుకున్నటువంటి వాళ్ళు. మానవతరాయ్ గారు ఒకసారి మన వ్యవస్థలో ప్రతి స్థాయిలో ఒక అథారిటీ ఉన్నటువంటి అధికారికి, తర్వాత ప్రజాప్రతినిధి మంత్రికో, ముఖ్యమంత్రికో, ప్రధానమంత్రికో ఎవరి స్థాయిలో వాళ్లకు ఉన్నటువంటి నిర్ణయాధికారంలో ఒక విచక్షణాధికారాన్ని కూడా ఇచ్చింది. అది నిజం. అది సరే, అది ఇక్కడ విచక్షణాధికారంతో చాలా నిర్ణయాలు తీసుకుంటారు వ్యవస్థలు, ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి అధికారులు కానీ. అది అయితే ఇక్కడ వాస్తవంగా ఒకటి చెప్పాలి, అనుమతులకు సంబంధించింది. ఇవాళ కాళేశ్వరము మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే, అదేదో ఇందాక మిత్రుడు, బీజేపీ మిత్రుడు కూడా చెప్పిండు, ఎక్కడే ప్రాణహిత చెవెళ్ళ తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మార్చడం దగ్గర నుంచి చాలా కీలకమైనట్టు ఉంటుంది. ఒకవేళ నిజంగా తుమ్మిడిహట్టి ప్రాణహిత చెవెళ్ళ దగ్గర ప్రాజెక్టు ఎవరు వ్యతిరేకించలేదే, కట్టమని చెప్పినాం కదా. 2007 శంకుస్థాపన చేశారు, పన్నులు మొదలు పెట్టిండు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, ఉమ్మడి రాష్ట్రంలో. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. మరి అది ఎందుకు 3 రాష్ట్రాల్లో వాళ్లే అనుమతులు ఉంటే అనుమతులు తెచ్చి ఎందుకు మొదలు పెట్టాలి? అక్కడ అనుమతులు లేకుండా, అక్కడ పనులు హెడ్ వర్క్స్ చేయకుండా కేవలం కాలువలు దువ్వే పని చేస్తుంది, చేస్తున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు బరాజ్ పని ఎందుకు చేయలేదు? అయినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాన్నే చేయటానికి కూడా అటు మహారాష్ట్రతో మాట్లాడిండు, కేంద్రంతో ఇవన్నీ చేస్తే కూడా సరే. ఇవన్నీ ఇందాక ఉమాభారతి గారు అని చెప్పేసి చెప్తున్నారు. ఉమాభారతి గారు లెటర్ రాసింది, మిత్రులు చెప్పారు, హైడ్రాలజీ క్లియరెన్స్ ఇప్పుడు 2014లో అని చెప్పి. అయితే అదే కేంద్ర ప్రభుత్వము, అదే జలవనరుల శాఖలో అత్యంత కీలకమైన అత్యున్నతమైనటువంటి సంస్థ సిడబ్ల్యూసి అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర వాటర్ లేదు అన్న విషయము 2015-11 అక్టోబర్లో, మన ఫిబ్రవరిలో లెటర్ రాసింది. ఏమని రాసింది కొంచెం దయచేసి నేను చదువుతాను, వినండి. అది ఆ రోజు అప్పుడు చెప్పినటువంటి మొత్తం చదువుతాను. As evident from detailed availability studies carried out by project authorities and this office in these last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% debitability, which includes pursued surplus from the share of states and Pai Rashtralu, 63 TMCs. It is seen from the master plan of upper states that the planned utilization are more than 75% availability as indicated below. As such, the availability of surplus from the upper state estimated barrage site may not be reliability available in future. దీని అర్థం ఏంటండి? ఇది సిడబ్ల్యూసి 2015 మార్చిలో రాసినటువంటి లెటర్ తెలంగాణ ప్రభుత్వానికి. అంటే అక్కడ మీరు ప్రపోజ్ చేసింది 160 టీఎంసీలకి, మీకు 75% డిపెండబిలిటీ ఉంటే, వాటర్ ఉంటే, మీకు అక్కడ వచ్చి ఉండేటటువంటి వాటర్ ఎంత అంటే 165 టీఎంసీస్.
165 టీఎంసీసీలో అప్పటికే 63 టీఎంసీలు పై రాష్ట్రాలు మహారాష్ట్ర మిగతాది వాళ్ళకు ఇంకా నికర జలాలుగా వాడుకోవాల్సింది కేటాయించినటువంటి ఉన్నాయి. పోతే మిగిలింది ఏంటంటే 102 టీఎంసీలు ఉన్నాయి. ఓకే, మరి మీరు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో ఇది ఇబ్బందిగా ఉంటుంది, మీరు ప్రత్యామ్నాయ స్థలం చూసుకోండి అని చెప్పేసి ఓకే, సిడబ్ల్యూసీ రాసింది. ఓకే, ఇది ఒక్క నిమిషం అండి, ఒక్క ఇది నిమిషం అబద్ధమా? దాని ఆధారంగానే కదా గత్యంతరం లేక ప్రత్యామ్నాయంగా యుద్ధ ప్రాతిపదికన స్థలం కోసం చూసి, ఓకే. ఇంకా కూడా చెప్తున్నా చాలా మందికి తెలియదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రవికుమార్ కొత్తగా గారు, ఒక్క మేడిగడ్డ నిమిషం. దగ్గర అనేది కొత్తగా మీ పాయింట్ కి కొత్తగా సబ్మిషన్ ఉందంట, ప్రతిపాదించింది కాదు. శంకరుల రవికుమార్ ఇదే గారు పొలం. మీకు సునీత గారు, సబ్మిషన్ ఇది వినండి, మెన్షన్ ఇది వినండి. సునీత గారు, నేను తెలంగాణ ఉద్యమకారుడిగా 25 ఏళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు బాగా మేము చూసింది. ఒక విషయం చెప్పాలి ఇప్పుడు. చెప్పండి, ఇవాళ తొందరగా చెప్పండి. పోలవరం ని తెలంగాణకు ఉద్యమ క్రమంలో పోలవరం ప్రతిపాదించినప్పుడు, తెలంగాణను వ్యతిరేకించినప్పుడు, పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ భద్రాచలం ఆ ప్రాంతాలు మునుగుతాయి, మేము తెలంగాణ అంగీకరించవద్దు, తెలంగాణ వద్దని చెప్పేసి ఉద్యమంలో మేము ఆందోళన చేస్తే, పోరాటం చేస్తే, దానికి ప్రత్యామ్నాయంగా ఇదే ఆంధ్రాకు చెందినటువంటి హనుమంతరావు అనే చీఫ్ ఇంజనీర్, ఆయన ఇంజనీరింగ్ ఇప్పటికి ఆయన ఉన్నాడు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆయన ప్రతిపాదించింది ఏంటంటే ఆల్టర్నేట్ గా పోలవరం అనేది పెద్ద భారీ ప్రాజెక్టు కాకుండా సరే, ఒక నిమిషం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్, ఆయన మీకు సబ్మిషన్ మెన్షన్ చేస్తున్నారు అప్పటి నుంచి, మీ పాయింట్ కి చెప్తారంట. ఒక నిమిషం. గొలుసుకట్టు రిజర్వాయర్లు 8 గోదావరి ఆదిలాబాద్ నుంచి సముద్రంలో కలిసేంత వరకు 8 రిజర్వాయర్లు, మీడియం రిజర్వాయర్లు కట్టాలని చెప్పేసి 8 ప్రాంతాన్ని ఎంపీ చూపించి ఆయన ప్రతిపాదించారు. మీరు అంటున్నారు అది కాదని వాళ్ళు చెప్తున్నారు. ఒక నిమిషం, నాకు క్లారిటీ తీసుకొనివ్వండి. ఒక నిమిషం. తెలంగాణ రవికుమార్ గారు, మీరు చెప్పండి మీ సబ్మిషన్ ఏంటి? తెలంగాణ దానికి ప్రకారము రవికుమార్ గారు చెప్పినట్టు గోదావరి జిల్లాను పూర్తి స్థాయిలో రవికుమార్ గారు ఒక నిమిషం ఆగాలి. ఇందాక మీకు సమయం ఇచ్చాను, ఆగాలి. మీరు కొంచెం మిగిలిన వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి, అది కరెక్ట్ కాదు. ఆగాలి. ఎస్, రవికుమార్ గారు చెప్పండి. రవికుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా సెంట్రల్ కమిటీ అయితే అక్కడ తమ్మిడిహట్టి దగ్గర కావాల్సినంత, అంటే మీకు కావాల్సినంత నీరు అవైలబుల్ లేదు. మీరైతే అడిగినారో, ఎన్ని టీఎంసీలు అయితే అడిగినారో అంత అవైలబుల్ లేదు, కొంతే ఉన్నది అనేది వాస్తవం. కానీ మీరేంది అంచనాలు పెంచుకొని, ఇంత కాదు ఇంత వాటర్ కావాలని పెంచుకొని